రైట్. దేవిప్రసాద్ గారు చెప్పండి. ఇవాళ తెలంగాణ నమస్తే తెలంగాణ పత్రికలో డైరెక్ట్గా జైభేరీకి నోటీసులు, పేదలపైకి బుల్డోజర్లు, తర్వాత గుండె కోత, కూల్చివేత గుండె కోత అని మీరు రాశారు. వెలుగువారేమో అక్రమ నిర్మాణాల కూల్చివేత అని వారు రాస్తున్నారు. మీ వాదన ఏమిటి? ఎంతవరకు మరి చెరువులకు అడ్డంగా ఉన్న వాటిని కోల్చకుండా ఎట్లా ఉంటారన్న ప్రశ్న మీరేం సమాధానం ఇస్తారు? గుడ్ మార్నింగ్ కొమినేని గారు, మిత్రులకి ఇద్దరికి శుభోదయం, సాక్షి వీక్షకులకు శుభోదయం. ఈరోజు ఆయా సందర్భాల్లో అప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలకు వ్యతిరేకంగా ధిక్కార స్వరాన్ని వినిపించి తెలంగాణ ఒక వైతాళికుడిగా ఉన్నటువంటి కాళోజీ జయంతి, వారికి ముందుగా మీ ఛానల్ ద్వారా వినమ్రంగా వారికి నివాళులు అర్పిస్తూ, కొమినేని గారు ఇంతకుముందు ప్రేమేందర్ రెడ్డి గారు అనేక విషయాలు ప్రస్తావించారు. హైడ్రాకి సంబంధించినటువంటి విషయంలో ఇవాళ చాలా గందరగోళం ఉన్నటువంటి మాట వాస్తవం. ఎందుకుంది గందరగోళం అంటే, అసలు హైడ్రా లక్ష్యం ఏంది, హైడ్రా విధానం ఏంది, హైడ్రాకి సంబంధించినటువంటి ఏమి వారు విధానాలు పెట్టుకున్నారనేటువంటి విషయంలో ఎక్కడ కూడా ఒక స్పష్టత లేదు. గందరగోళమైనటువంటి ప్రకటన. రంగనాథ్ గారు ఇన్ని టీవీలకు వాళ్ళు ఇంటర్వ్యూలు ఇచ్చినా రోజు స్వరం మారుతా ఉన్నది. కొమినేని గారు ఒకసారి ఏమన్నారు, మాకు నోటీసులు ఇవ్వడం అనేటువంటిది మా పని కాదని ఒక సందర్భంలో, ఇంకొక సందర్భంలో ఏమన్నారంటే, ఎవరు బఫర్ జోన్ లో ఉన్నా ఎక్కడున్నా కూల్చివేతలు మేము డెఫినెట్ గా చేస్తామనేటువంటి మాటలు మాట్లాడతాం. నిన్నేమన్నాడు, ప్రజల నుండి వ్యతిరేకత వచ్చినాక, ప్రజల కన్నీళ్ళు వచ్చినాక, రోదనలు వినిపించినాక వస్తున్నటువంటి ఒక దాన్ని మరి దాన్ని పక్కదారి పట్టించడానిక ఇంకొక దానిక నిన్నేమన్నాడు, ఉన్నోళ్ళ ఇల్లు కూలగొట్టము, లేనోళ్ళు ఎవరైతే నివాసం లేని ఉంటారో వాళ్ళని కూలగొడతామని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. అసలు హైడ్రా లక్ష్యానికి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రాతిపదిక లేదు కొమినేని గారు. మేము అనేక సందర్భాల్లో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, హైదరాబాద్ ను డెఫినెట్ గా చెరువుల్ని పునరుద్ధరించాలనేటువంటి ఒక లక్ష్యంతో హైడ్రా ఉందని కాంగ్రెస్ నాయకులు కానీ ప్రభుత్వం కానీ చెప్తున్నది. ఎఫ్టీఎల్లో ఎవరైనా ఆక్రమణలు చేస్తే మేము వాటిని తీసేస్తామనేటువంటి విషయం ప్రకటించింది. కానీ ఇవి ఏ ప్రాతిపదిక తీసుకుంటారు, ఎన్ని చెరువులు ఉన్నాయి, అసలు ఎంతమంది ఆక్రమణదారులు ఉన్నారు, వీళ్ళను తొలగించడానికి మీరు సెగ్రిగేషన్ ఏం చేస్తున్నారు అనేటువంటి విషయం మీద ఇవాళ హైడ్రాకి స్పష్టత లేదు. ఉదాహరణకి ఇవాళ రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంలో 50,000 ఉన్న వాళ్ళకు మొదలు, 1,00,000 ఉన్న వాళ్ళకు రెండోసారి, 2 లక్షల వాళ్ళకు మూడోసారి అనేటువంటిది ఆర్థిక వెసులుబాటు గురించి ప్రభుత్వాలు ఒక్కొక్కసారి సెగ్రిగేషన్ చేస్తాయి. మీ హైడ్రాకి సంబంధించినటువంటి సెగ్రిగేషన్ ఏంటి అంటే, మొదలు మీరు ప్రారంభించాల్సింది ఎవరైతే అక్రమంగా ఉన్నారో, ఇవాళ బడాబాబులు లేకుంటే రాజకీయ నాయకులు, ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వాళ్ళు, రకరకాల వాళ్ళు ఆక్రమించుకున్నారని చెప్పి పతాక శీర్షికల్లో చాలా పేర్లు వచ్చినాయి. మేము ఏమంటున్నామంటే, మొదలు అక్కడి నుంచి మీరు ప్రారంభించండి. మీరు ప్రారంభమేమో పేదల మీద నుంచి చేస్తా ఉన్నారు. మొన్న మహబూబ్ నగర్ లో జరిగినటువంటి ఘటన కానీ, నిన్న ఇక్కడ జరిగినటువంటి ఘటన కానీ, పెద్దోళ్ళకేమో నోటీసులు ఇస్తున్నారు, పేదల మీదకి బుల్లోజర్లు పంపిస్తున్నారు అనేటువంటి ఒక భావన ఇలా సర్వత్రా నెలకొని ఉన్నటువంటి మాట వాస్తవం కొమినేని గారు. ఎందుకంటే మీరు చాలా మందికి నోటీసులు ఇచ్చారు, మురళీభవన్కి ఇచ్చినా, ఇంకొక ఆయనకి ఇచ్చినా మీరు వాళ్ళకు టైం ఇస్తున్నారు. కానీ ఇక్కడ టైం, మొన్న ఒక బయట చూస్తా ఉంటే ఎంత బాధాకరము, స్కూలుకు పోయినప్పుడు ఉన్నటువంటి ఇల్లు, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పిల్లలకు ఇల్లు కనబడనటువంటి స్థితి కనబడ్డది. వాళ్ళ పుస్తకాలు ఎతుకుతున్నటువంటి బైట్స్ కనబడతా ఉన్నాయి. నేను ఏమంటున్నా, ప్రభుత్వం డెఫినెట్ గా హైదరాబాద్ నగరం వరదల్లో ముంచకుండా ఉండడానికి నిర్ణయాన్ని మేము ఎవరు కూడా వ్యతిరేకించవు కొమినేని గారు. డెఫినెట్ గా చేయాల్సిందే. ఈ చేసినటువంటి సందర్భంలో మీరు పాటిస్తున్నటువంటి విధి విధానాలు ప్రజలకు తెలవాలి. రెండవది కూడా కొమినేని గారు, ఇప్పుడు ఆల్రెడీ జరిగినటువంటి ఆక్రమణలకు కాదు, ఫర్దర్ గా ఎక్కడెక్కడ మీరు ఇల్లు కట్టుకోవద్దు, ఏం చెయ్యొద్దు అనేటువంటి విషయం మీద స్పష్టత ఉండాలి. మూడవది, ఇవాళ అనేక మంది ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్లే ప్రభుత్వమే కూల్చేటువంటి ఒక సంస్కృతి మొదలైంది కొమినేని గారు. మీరు జిహెచ్ఎంసీ పర్మిషన్లు ఇచ్చిండ్రు, ఓసీ ఇచ్చిండ్రు, ఎల్ఆర్ఎస్లు చేసిండ్రు, డబ్బులు కట్టించుకున్నారు. ఇన్ని కట్టించుకున్న తర్వాత మధ్యతరగతి వాళ్ళు ప్రభుత్వం నుంచి ఒక లేఖ వస్తే అది పట్టాగా ఒక మా సొంత హక్కుగా భావిస్తారు కొమినేని గారు. మనకు అందరికి కూడా తెలుసు, ఎన్ఓసి ఇచ్చినా లేకుంటే ఇంకొకటి ఇచ్చినా, పర్మిషన్లు ఇచ్చినా, లేఅవుట్ కు పర్మిషన్ ఉందంటే మనలాంటి వాళ్ళం కొంత సాహసం చేసి సప్పో చేసుకొని ఒకటి కొనుక్కునేటువంటి పద్ధతి ఉంటుంది. ఇవాళ సడన్ గా మీరు దాన్ని వెకేట్ చేయమనేటువంటి పద్ధతి ఇస్తే వాళ్ళకి ఎటుపోవాలి. ఈ ప్రత్యామ్నాయం ఏం చేయబోతున్నారు అంటే, పెద్దవాడు ఇవాళ నువ్వు తీసేస్తే వాళ్ళకి కొరిగేది ఏం లేదు కొమినేని గారు.
వాళ్ళకు 10 ఉంటాయి, ఇల్లు ఒకటి పోతే 2 పోతే పెద్ద నష్టం లేదు. కానీ ఉన్న ఒకే ఒక ఇల్లు పేదవాడికి కూలిపోతే ఆ పేదవాడి బతుకు గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఇలా స్పష్టంగా హైడ్రా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఇవాళ నిన్న మొన్న జరిగినటువంటి అనేక ఘటనలు కూడా ప్రజల్లో ఒక రకమైనటువంటి తీవ్రమైనటువంటి గందరగోళాన్ని సృష్టిస్తా ఉన్నాయి. ఇవాళ ప్రజలందరూ కూడా ఏం ఆలోచిస్తున్నారే, ఈ కూలగొట్టడం ఏం పని, ఏం సంక్షేమ పథకాలు చెప్పినటువంటి హామీలు అమలు చేయడానికి దృష్టి ఒకవైపు పెట్టకుండా ఇంకొక వైపు ఈ కూల్చివేతలు ఏం పని అనేటువంటి ఒక భావన కలుగుతా ఉంది. కాబట్టి ఒక దశాబ్దాల కాలంగా జరిగినటువంటి మొదట పాజిటివ్ గానే వచ్చిందని అంటున్నారు కదా, మొదట అంతా ఇది బానే ఉందని ఫీలింగ్ వచ్చిందని అంటారు. ఇప్పుడు కొమ్మినేని గారు, ఎవరైనా ఇప్పుడు ఇది అసమానతల సమాజం కొమ్మినేని గారు, మీకు తెలుసు నాకు తెలుసు. 5 రూపాయల భోజనం నుంచి 5,000 వరకు భోజనం దొరికేటువంటి హైదరాబాద్ నగరంలో మనం జీవిస్తున్నటువంటి సందర్భం మనకు అందరికి కూడా తెలుసు. ఎవరైనా ఒక బడాబాబుది ఇల్లు కూలగొట్టినప్పుడు డెఫినెట్ గా ప్రజలందరూ సంతోషిస్తారు. ఎందుకంటే డెఫినెట్ గా మాకు లేని ఇల్లు ఇంత అసమానతంగా వీళ్ళ ఆస్తులు పెరిగిపోతున్నాయి అనేటువంటి భావన ఉండొచ్చు. నేను ఏమంటున్నా, చట్టం ఒకటి ఉంది కదా, మీరు ఆదివారం నాడు ఎందుకు పోతున్నారు? ఇప్పుడు హైడ్రా రంగనాథ్ గారికి మేము వేసేటువంటి సూటి ప్రశ్న ఏంటంటే, మీరు అన్ని సక్రమంగా చేస్తున్నారు, ఎఫ్టీఏలో అక్రమంగా కూల్చేటువంటి అధికారం ఉంది. ఎవరైనా కోర్టుకు పోతే డ్యూ ప్రొసీజర్ ప్రకారం చేయమని హైకోర్టు ఇచ్చింది. మీకు ఆదివారమే ఎందుకు దొరుకుతున్నది టైము? మీరు ఏ సోమవారమో మంగళవారమే ఎందుకు బుల్లోజర్లు పోతలేవు? ఓ దగ్గరనేమో శుక్రవారం పోతాయి, ఓ దగ్గరనేమో ఆదివారం పోతాయా బుల్లోజర్లు? కాబట్టి ఈ బుల్లోజర్లకు సంబంధించినటువంటి కింద ఇలా పేదల బతుకులు కొన్ని ఇబ్బందులు పడతా ఉన్నాయి. మీరు బడాబాబులు చేస్తే, నాగార్జున చేసినా, ఇంకొక ఆయన చేసినా అది వాళ్ళకి డబ్బులు బాగుంటాయి. రైట్, ఒక్క నిమిషం. సుధాకర్ గౌడ్ గారు ఏమో చేసుకుంటారు. కానీ పేద ప్రజలకు సంబంధించినటువంటి అంశాల మీద దృష్టి పెట్టాలని నేను మీ ద్వారా ప్రభుత్వానికి సుధాకర్ గౌడ్ గారు బోధన్ నుంచి